నిన్న విజయవాడ, ఈరోజు విశాఖపట్నం, మరీ ముఖ్యంగా వైజాగ్ సిటీ. నోవోటెల్ బాస్ ప్రభు కిషోర్ చేతుల్లో వైజాగ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అవును, మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఏకంగా రూల్స్ని బ్రేక్ చేస్తూ నిర్మాణాలు చేపట్టాడు ఈ రూలర్గా భావిస్తున్న వ్యక్తి. ఎందుకంటే ఒక్కసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మరికొద్దిసేపట్లో. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ఇది అరాచకం అనే పదం బహుశా చిన్నదేమో, అరాచకం అనే పదం బహుశా చాలా చిన్నదేమో. నిన్న విజయవాడ గురించి మాట్లాడుకున్న క్రమంలో హైవేని సగానికి ఆక్రమించేసిన సందర్భాన్ని చూశారు కదా. ఆ విజువల్ని కూడా మేము చూపించాం అండ్ మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఈరోజు విశాఖపట్నం సాగర తీరంలో ఏం చేస్తున్నాడు ఈ సో కాల్డ్ తనకు తానుగా రూలర్గా భావిస్తున్న వ్యక్తి? అదేంటిది, ఎలా భావిస్తున్నాడు అనుకోవచ్చు. కనుక ఈ కథనం కనుక వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అడుగుపెట్టిన ప్రతి చోట నోవోటెల్ వరుణ్ గ్రూప్స్ అరాచకాన్ని చేస్తోంది, అరాచకం సృష్టిస్తోంది. ఆర్కే బీచ్ రోడ్లోని నోవోటెల్ హోటల్లో నిర్మాణంలో అనేక అక్రమాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. భారీ స్థాయిలో కన్స్ట్రక్షన్ ప్లాన్స్. నోవోటెల్ హోటల్ నుంచి ఇంకో హోటల్కు స్కై వాక్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇంతవరకు స్కై వాక్ బ్రిడ్జ్ అక్కడక్కడక్కడ చూస్తుంటాం. కనుక మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే కౌలాలంపూర్లోని పెట్రోనాస్ టవర్స్ గుర్తుంది కదా, ఆ టైప్లోని వైజాగ్లో నోవోటెల్ ట్విన్ టవర్స్ను నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. పోనీ దీనికి ఏమైనా ఏర్పాట్లకు సంబంధించి అధికారికంగా ఏమైనా ఉన్నాయా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏకంగా 25 ఫ్లోర్లకు పైన ఈ ట్విన్ టవర్స్ చేపట్టాలని చెప్పి నిర్మించాలని స్కెచ్ చేశాడు. 2 టవర్లను కలుపుతూ స్కై గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అవును, 2 టవర్లు అంటే రోడ్డుకి యువతల వైపు ఉన్నది నోవోటెల్ హోటల్, ఇంకొక వైపు కూడా నోవోటెల్ హోటల్కి సంబంధించి లేకపోతే అనదర్ ప్లానింగ్. మీరు చూడొచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతోంది అక్కడ. ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేశారు. అదిగో నోవోటెల్ స్కై గ్లాస్ బ్రిడ్జ్. ఆ స్కై గ్లాస్ నుంచి చూస్తే కనుక రోడ్డు కనిపిస్తూ ఉంటుంది కిందన అలాగా. సో విజువల్ని మీరు చూడొచ్చు. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, విశాఖలో తమను కొట్టేవాడే లేడని ఆ స్థాయిలో ప్రభు వీరంగం సృష్టిస్తున్నాడు. ఒకసారి ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. విశాఖపట్నంలో నన్ను ఎవరు పట్టించుకుంటాడులే, నేను ఎవరికి సమాధానం చెప్పాలి, అసలు నాదే కదా విశాఖపట్నం అనే రేంజ్లో ఉంది ఆ వ్యక్తిది. లేకపోతే ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఇంకా ముందు మనం మాట్లాడుకోబోతున్నాం. విశాఖలో తనని కొట్టేవాడే లేడనే స్థాయిలో ప్రభు వీరంగం సృష్టిస్తున్నాడు. వైజాగ్లోని తనని మించిన తోపు లేడనే రేంజ్లో బిల్డప్ ఇస్తున్న వ్యక్తి ప్రభు కిషోర్. ఈ వ్యక్తి డీల్ చేస్తే ఎవరైనా తలంచాల్సిందే. ఏ స్థాయిలో అంటే ప్రభు సేవలో తన్మయత్వం చెందుతున్నారు. అక్కడి జిల్లా అధికారుల నుంచి, మరి ముఖ్యంగా కలెక్టర్ నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు. విజయవాడలో చూసారు కదా, నేషనల్ హైవేని ఆక్రమించేశారంటే అర్థం చేసుకోవచ్చు. నేషనల్ హైవేని ఆక్రమించిన వ్యక్తికి ఇదొక లెక్క. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులను పట్టించుకోడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పట్టించుకోడు. ఇంకా అలాంటప్పుడు జిల్లాధికారులను ఏం పట్టించుకుంటాడు ఈ వ్యక్తి? కనీసం దేకను కూడా దేకడు, హైదరాబాద్ భాషలో చెప్పాలంటే. కలెక్టర్ నుంచి రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రభు సేవలో తన్మయత్వం చెందుతున్నారు. ఏకంగా అంగబలం, అర్ధబలంతో వైజాగ్ను షేక్ చేస్తున్నాడు ఈ వ్యక్తి. నోవోటెల్ వరుణ్ గ్రూప్ సృష్టిస్తున్న అరాచకాలు 1, 2 కాదు, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంకో ట్విస్ట్ అని చెప్పనా, ఒక్కసారి ఆ విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ ప్యాన్ షాట్లో వస్తున్న విజువల్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వస్తున్న డస్ట్ అంతా కూడా రోడ్డు మీదకి ఉంటుంది. వస్తున్న డస్ట్ ఆ ప్యాన్ షాట్లో మీరు చూడండి. అదిగో అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక్కసారి ఈ ఫ్రేమ్ని ఫ్రీజ్ చేయండి ప్లీజ్. మీరు చూస్తే ఆ ఆటో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా, రైట్ సైడ్ చూడండి రోడ్ అంతా ఎలా ఉందో. ఆ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వస్తున్న మట్టి అంతా. అండ్ ఇక్కడ నేను సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మీకు గుర్తుందా, సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద పక్కన అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ అక్కడ ఉంది ఒకటి, ఆ మట్టి అటుగా ఉండింది. బైక్ స్కిడ్ అయిన సందర్భం గురించి అప్పుడు మాట్లాడుకున్నారు. అండ్ ఆ తర్వాత నుంచి వెంటనే ఐ థింక్ నెక్స్ట్ డే
అక్కడికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. వెంటనే దాన్ని క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ రోడ్ని. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి, రోడ్డు మీదకి వస్తున్నప్పుడు పూర్తిగా కన్స్ట్రక్షన్ ఆ డస్ట్ అంతా కూడా రోడ్డు మీదే. ఎవరి సొమ్మిది? ఇంకా పచ్చి భాషలో మాట్లాడాలంటే మాట్లాడచ్చు, కానీ ఒక హద్దు ఉంటుంది కాబట్టి అక్కడ ఆగే ప్రయత్నం జరుగుతోంది. ఆ మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దిస్ ఈజ్ వాట్ యు వాంట్. ఇదేనా మీరు ఇటు దేశానికో లేకపోతే వైజాగ్ మీకు డబ్బులు పెడుతున్నా, మీకు డబ్బులు ఇస్తున్నా, మీకు అన్నం పెడుతున్న ప్రాంతానికి మీరు ఇచ్చే బహుమానం ఇదా? సో కాల్డ్ బడా బడా బాబులు వెళ్తున్నారు కదా నోవోటెల్కి, ఒక్కసారి లుక్ అయ్యేది ఇటు. వాళ్ళు చేస్తున్న అరాచకానికి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు దాట్, మీరు నోవోటెల్కి వెళ్తున్నారంటే మీరు కూడా అరాచకంలో భాగస్వామ్యం అయినట్టు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి చేస్తున్న సందర్భం ఒకసారి చూడండి. పోనీ ఆ విషయం కాస్త పక్కన పెట్టారు అనుకుందాం, రోడ్డు మీద అదంతా వస్తూ ఉంటే క్లియర్ చేయించాల్సిన బాధ్యత లేదా? ఎప్పటికప్పుడు పొల్యూషన్ క్రియేట్ చేయడంలో టాప్ రేటింగ్లో ఉంది నోవోటెల్. ఆర్కే బీచ్ పరిసరాలను భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రభు అనేది వినిపించే మాట. నోవోటెల్ దెబ్బకు నరకం చూస్తున్నారు అక్కడ వాకర్స్. అటుగా వెళ్ళేవాడు మీరు చూడొచ్చు, ఆ డస్ట్ని తట్టుకోలేక వాళ్ళు అక్కడికి పాపం ఆ ముక్కును క్లోజ్ చేసుకుని వెళ్తున్నారంటే ఆ డస్ట్ ఎంత దారుణంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్ అక్కడ మళ్ళీని పట్టించుకోరు, అవసరం లేదు. మీరు చూడొచ్చు నల్లటి రోడ్డు అది. ఎంత అఫ్కోర్స్ వైజాగ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో క్లీనినెస్లో ఎన్నో అవార్డులు అందుకుంది వైజాగ్. దానిలో కూడా భ్రష్టు పట్టిస్తాడు. అదిగో మీరు చూడొచ్చు దుమ్ము ఎలా ఎగురుతోందో ఆ కన్స్ట్రక్షన్ సైట్ అటు నుంచి వస్తున్నప్పుడు. ఆటోలు వెళ్తుందో దుమ్ములు వేస్తోంది. ఇంకేముంది, ఎప్పుడైతే మీడియా చేరుకుంటుందో, ఎప్పుడైతే ఆర్టీవీ అక్కడికి చేరుకుందో వెంటనే చీపురు పట్టేసుకున్నారు అక్కడ అధికారులు. వెంటనే అలర్ట్ అయిపోయారు. అంతవరకు గుర్తురాదే వాళ్ళకి, అంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రపోతున్నాయి అధికారులు. ఒక్కసారిగా మళ్ళీ మేల్కుంటారు. కెమెరా అక్కడ కనిపించదంటే చాలు అలర్ట్ అయిపోతారు. ఆ అలర్ట్నెస్ ఎందుకు లేదు ముందు? వై డు క్వశ్చన్ దట్ ఫెలో, వై ఆర్ డూయింగ్ దిస్? ఇలా చేయడం మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పి ఎందుకు ప్రశ్నించారు అక్కడ ఆ రోజు? అలా వెళ్తే క్యాన్సర్లు రావా? ఆ డస్ట్ వల్ల ఇబ్బంది పడరా? నోవోటెల్ రోడ్లోకి వెళ్తే లంగ్ క్యాన్సర్ ఫ్రీగా ఇస్తారా మీరు? ఆ డస్ట్ అంతా ముక్కులోకి లేకపోతే ఊపిరితిత్తులోకి వెళ్ళిందంటే వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తాయి. ఆ పాపం మీది కదా. సాగర తీరాన్ని శాసించేస్తావా? సాగర తీరాన్ని శాసిస్తున్నాడు ప్రభు కిషోర్ అనేది అక్కడ వినిపించే మాట. విజయవాడ అయిపోయింది, ఇప్పుడు విశాఖపట్నం. విజయవాడలో అక్కడ దాన్ని ఏమంటారు, హైవేని ఆక్రమిస్తే ఇక్కడే దీని పరిస్థితి చూడండి. అంటే ఈ ల్యాండ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అది ఎంతకీ ఎంత ప్రభుత్వ ల్యాండ్ అది, దాంతోపాటు అసలు ఎంతకీ ఎంత లీగల్గా ఉంది, ఆ స్కై వాక్కి సంబంధించి